ఒకసారి చూడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈ రోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తను సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో ఈ రోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈ రోజు ల్యాండ్ అవుతా ఉంది. ఆ ఘనతంతా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నప్పుడు భోగాపురానికి ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చూశారుగా, అసలుకి వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు, ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, మీ వైసీపీ 41% ఓటు షేరింగ్ ఓటర్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, నెక్స్ట్ టైం అసలుకి మీరు ఎలా గెలవాలనుకుంటున్నారు. నేనైతే ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ సూత్రాన్ని అప్లై చేసుకుంటారో మళ్ళీ మీరు ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.